రేయ్ ఏంట్రా అది? ఇది టైం మిషన్. దీంతో నా పాస్ట్ కి వెళ్ళి నా ఫ్యూచర్ అంతా మార్చుకుందాం అనుకుంటున్నాను. ఎవర్రా నువ్వు? అచ్చం నాలాగే ఉన్నావు. రే నేను నీకోసం ఫ్యూచర్ నుంచి వచ్చాను రా. నా గురించి మా అమ్మ నాన్న చూడనీకి రారు. నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావంటే నేను నమ్మాలా? నేను చెప్పేది విను. 10th అవ్వంగానే ఇంటర్లో ఎంపీసీ తీసుకో. లే నేను బైపీసీ తీసుకుంటా, అవి ఉంటాయి. ఇంటర్ అవ్వంగానే డిగ్రీ తీసుకొని బుద్ధిగా చదువుకో. లే నేను బీటెక్ లో జాయిన్ అవుతా. హ్యాపీడేస్ సినిమాలో లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ సినిమా వల్లే చాలా మంది నాకిపోయారా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఇంకొక 10 రోజుల్లో మీ ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి నీ ఫోన్ లో లోన్ తీసుకుంటాడు. అస్సలు ఇవ్వద్దు. రే వాడు నా జాన్ చెప్పా, వాడికి ఇస్తా. దాని వల్ల నాకు 10 లక్షలు అప్పైందిరా. 10 లక్షలా? ఇంకొక 20 రోజుల్లో నీ క్రష్ నీ దగ్గరకు వచ్చి నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అవునా? అదేమైనా అవుతుందా? అవుతుంది. నీతో కాదు, తన బెస్టీతో అవుతుంది. బెస్టీయా అంటే? అందుకే నేను చెప్పేది విను. రే ఒక నిమిషం. నాకు ఒక డౌట్ ఉంది. ఫ్యూచర్ లో ఆర్సీబీ విన్ అవుతుందా? విన్ అవుతుంది. రే నాకు అస్సలు టైం లేదు. బెట్టింగ్ జోలికి వెళ్ళకు, అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకు. అమ్మ నాన్న చెప్పిన మాట విను. ఫ్రెండ్స్ జోలికి అస్సలు వెళ్ళకు, గుడిసిపోతావు. రే ఏమైందిరా? మరిపోయిందా? అంత మారిపోయిందా? ఏం మారిపోయింది? రే నేను చేసిన టైం మిషన్ లోకి వెళ్ళి నా పాస్ట్ అంతా మార్చుకొని వచ్చాను రా. నీకు ఏబిసిడీలే రావు, నువ్వు టైం మిషన్ చేసావు. అంటే ఇదంతా కళ.